హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. వడమ్మ బడవ ఏంట్రా ఈ అరాచకమా. ఈరోజు జనవరి 24 తేదీన ఈ డాకు మహారాజు మూవీ హిందీలో రిలీజ్ అయింది. దానికి ముందు ఈ నెల జనవరి 12 తేదీన ఈ సినిమా థియేటర్ రిలీజ్ అయింది తెలుగులో. సినిమా సూపర్ హిట్ దిశగా దూసుకోబోతుంది. ఇంకొక 3,69,00,000 షేర్ కలెక్షన్ చేస్తే సినిమా బ్రేకింగ్ టార్గెట్ కంప్లీట్ అవుతుంది. మొత్తానికి ఈ ఆదివారం లోపల బ్రేకింగ్ టార్గెట్ కొట్టేస్తుంది. ఆ తర్వాత సినిమాకి లాభాలు. ఈ రోజు ఈ సినిమా హిందీలో రిలీజ్ అయితే హిందీ వాళ్ళు ఈ సినిమాని లీక్డ్ వర్షన్ రిలీజ్ చేశారు. మొత్తానికి డాకు మహారాజ్ హెచ్డి వర్షన్ ఫుల్ హెచ్డిలో 6GB రేంజ్లో తెలుగు ఒరిజినల్ ఆడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. సో అది ఎక్కడో మీకు తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు. అది మ్యాటర్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మావా. యాక్చువల్లీ ఈ సినిమా డిజిటల్ బ్యాక్ చేసింది, నెట్ఫ్లిక్స్ తీసుకుంది. సో మనకు 4K వర్షన్లో అయితే నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 10 లేకపోతే ఫిబ్రవరి 17 ఈ డేట్లో మనకైతే 4K వర్షన్ వస్తుంది. కానీ ప్రజెంట్ హెచ్డి వర్షన్ లీక్ అయిపోయింది ఫుల్ హెచ్డి క్వాలిటీతో 6GB రేంజ్లో. అది ఎక్కడుందో మీకు తెలుసు కదా, అది మ్యాటర్. నెక్స్ట్ సెకండ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ మావా. మదగజ రాజా హీరో విశాల్, డైరెక్టర్ సుందర్సి, హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ అండ్ అంజలి. సో వీళ్ళ కాంబినేషన్ వచ్చిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్. ఈ సంక్రాంతికి సినిమా తమిళ్లో థియేటర్ రిలీజ్ అయ్యే సినిమా బ్లాక్ బస్టర్ అంది. అండ్ అరౌండ్ 50 కోట్ల దాకా ఈ సినిమా కలెక్షన్ చేసింది మామ. ఎప్పుడో 12 సంవత్సరాల ముందు ఈ సినిమా రిలీజ్ కావాల్సింది, పోస్ట్పోన్ చేసుకుంటూ మొత్తానికి 12 సంవత్సరాల తర్వాత ఈ సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అయ్యి మొత్తానికి తమిళ్లో బ్లాక్ బస్టర్ అయింది. అండ్ కమింగ్ సూన్ ఈ సినిమా ఈ నెల జనవరి 31 తేదీన తెలుగులో ఈ సినిమాని థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు. అండ్ టుమారో జనవరి 25 తేదీన విక్టరీ వెంకటేష్ గారు ఈ సినిమా ట్రైలర్ని కూడా లాంచ్ చేయబోతున్నారు. సో ఎక్స్క్లూజివ్ ప్రూఫ్ టుమారో మార్నింగ్ మనకు ట్రైలర్ అయితే డ్రాప్ అవబోతుంది తెలుగులో. ఓకే, మొత్తానికి థియేటర్ అయితే చూసేయండి. ఇక షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈ సినిమా మనకైతే 2 వారాల గ్యాప్లోనే మనకు ఈరోజు జనవరి 24 తేదీన రాత్రి 7 గంటలకి ఈ సినిమా హెచ్డి వర్షన్ లీక్ అయిపోయింది. ఫుల్ హెచ్డి క్వాలిటీతో 5GB రేంజ్లో ఈ సినిమా మనకు హెచ్డి వర్షన్ లీక్ అయిపోయింది తమిళ్ ఒరిజినల్ ఆడియోలో. అది మా మ్యాట్రా. అండ్ ఎస్టర్డే మీకు మన ఛానల్ అప్డేట్ ఇచ్చా. ఎస్టర్డే మిడ్నైట్ 12 గంటలకి స్ట్రీమింగ్ అవుతుందని చెప్పా, కానీ స్ట్రీమింగ్ చేయలేదు. గేమ్ చేంజర్ సినిమా స్ట్రీమింగ్ చేశారు నేను చెప్పినట్టుగానే. ఈ సినిమా స్ట్రీమ్ చేయాల, కానీ కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు, కానీ రావడం మాత్రం పక్క మొత్తానికైతే వచ్చేసింది. నెక్స్ట్ థర్డ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్. వన్ అండ్ గాన్ తమిళ యాక్టర్ అరుణ్ విజయ్, డైరెక్టర్ బాలా, వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చిన లేటెస్ట్ మూవీ. ఈ సినిమా కూడా సంక్రాంతికి తమిళ్లో థియేటర్ రిలీజ్ అయ్యి మంచి ఫాస్ట్ టాక్తో సినిమా హిట్ అయింది మామ. మరి ఈ సినిమా అప్డేట్ కూడా మీకు ఎస్టర్డే మన ఛానల్ అప్డేట్ ఇచ్చా. ఎస్టర్డే మిడ్నైట్ 12 గంటలకి ఈ సినిమా హెచ్డి వర్షన్ లీక్ కాబోతుందని చెప్పా, కానీ స్ట్రీమింగ్ చేయాల. సో మొత్తానికి ఈరోజు నైట్ ఒక 7 గంటలకి ఈ సినిమా హెచ్డి వర్షన్ అయితే లీక్ అయిపోయింది. మనం చెప్పినట్టుగానే కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు, కానీ రావడం మాత్రం పక్క. మొత్తానికి మదగజ రాజా విశాల్ నటించిన సినిమా హెచ్డి వర్షన్ లీక్ అయిపోయింది తమిళ ఆడియో ఒరిజినల్ ఆడియోలో 4GB రేంజ్లో. ఇప్పుడు ఈ వన్ అండ్ గన్ సినిమా కూడా లీక్ అయిపోయింది హెచ్డి వర్షన్ ఫుల్ హెచ్డి క్వాలిటీతో 5GB రేంజ్లో. సో అది మ్యాటర్ మావా. మొత్తానికి డాకు మహారాజ్, గేమ్ చేంజర్, మదగజ రాజా అండ్ వన్ అండ్ గన్ మొత్తానికి 2 రోజుల గ్యాప్లో 4 సినిమాలు హెచ్డి వర్షన్ లీక్ అయిపోయింది మావా. ఇది ఎక్కడ మాస్రా మావా. నిజంగా చెప్తున్నా, చాలా క్లారిటీగా అతి తొందరలో G5 ఓటీటీ కానీ, డిస్నీ ప్లస్ హాట్స్టార్, అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, G5, ఆహా, ఈటీవీ ఓటీటీ, ఇలా ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ ఉన్నాయో అవన్నీ తొందరలో నెత్తిన గుడ్డేసుకుని వెళ్ళిపోబోతున్నారు. తట్టా బుడ్డ సర్దుకొని వెళ్ళిపోబోతున్నారు. ఎందుకో తెలుసా, ఒక సినిమా థియేటర్ రిలీజ్ అయిన 2 వారాల్లో 3 వారాల గ్యాప్లోనే హెచ్డి వర్షన్ లీక్ అయిపోతే వాళ్ళు కొన్ని కోట్లు పెట్టి ఆ సినిమాను కొనుక్కొని వాళ్ళ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఆ సినిమాని స్ట్రీమింగ్ చేస్తున్నారు. దీన్ని పక్కన పెడేస్తే ఒక సినిమా థియేటర్లో రిలీజ్ అయిన 2 వారాల గ్యాప్లో 3 వారాల గ్యాప్లోనే ఆ సినిమా ఇలా హెచ్డి వర్షన్ లీక్ అయిపోతే మరి ఈ ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఎవరు తీసుకుంటారో మాకు అవసరం అని చెప్పేస్తారు. ఎందుకు తెలుసా, ఇలా 2 వారాల్లో 3 వారాల గ్యాప్లోనే ఫుల్ హెచ్డి క్వాలిటీతో ఒరిజినల్ ఆడియోలో వచ్చేస్తే ఇంకెందుకు సబ్స్క్రిప్షన్ అవసరం లేదు కదా. 8 వారాలు ఎవరు వెయిట్ చేస్తారా, 4 వారాలు ఎవరు వెయిట్ చేస్తారా? వచ్చేసింది కదా 2 వారాల్లో, 3 వారాల్లో వచ్చేసింది. కానీ పండగ చేసుకుంటారు మామ. ఎందుకో తెలుసా, డబ్బులు సేవ్ అయిందని. ఈ మధ్య నేను గమనించాను మామ, ఎక్కువ తమిళ్ మూవీసే 2 వారాల్లో 3 వారాల గ్యాప్లో వచ్చేస్తున్నాయి. హెచ్డి వర్షన్ లీక్ అయిపోతుంది. దీని గురించి ఆ సినిమాను కొన్న ఓటీటీ ప్లాట్ఫామ్ దిగ్గజం, ఫర్ ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్ కానీ, అమెజాన్ ప్రైమ్ కానీ
అధినేత CEO ఉంటారు కదా, వాళ్ళు కానీ ఇంతవరకు ఎలాంటి ఒక వీడియో కూడా రిలీజ్ చేయాల. ఎందుకంటే ఆ సినిమా మనం కొనుక్కున్నాం, ఇలా లీక్ అయిపోయింది. సో దీనికి ఎవరు బాధ్యులు, వీటి మీద మేము తగిన చర్యలు తీసుకుంటాని ఒక్క వీడియో రిలీజ్ చేయాలి. అదేవిధంగా ఆ సినిమా ప్రొడ్యూసర్ కానీ వీడియో రిలీజ్ చేయలేదు. ఈ విధంగా దీని గురించి ఒక చర్యలు తీసుకుంటాం. ఈ విధంగా వెబ్సైట్లో లీకులు అయిపోతున్నాయి, దాని గురించి ఏంటి దాని కథ ఒక్కడు కూడా పట్టించుకోవట్లా. వాళ్ళకి లేని బాధ మనకి ఎందుకు మావా అని మనం కూడా అలాగా చూసి చూడనట్టుగా వెళ్ళిపోదాం మావా. అసలు వాళ్ళకు లేని బాధ మనకి ఎందుకు, అది మ్యాటర్. ఓకే మావా, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మావా. బాయ్.